గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు మనం ఒక ముఖ్యమైన చిట్కా చెప్పుకుందాము. అది మనకి డైలీ ఉపయోగపడేది, మహిళలందరికీ ఉపయోగపడేది. అయితే మనం ప్రతిరోజు కూడా కూరగాయలు తరుగుతూ ఉంటాము. ఎన్ని కూరగాయలు తరిగినా మనకేం కాదు. కానీ ఆనియన్స్ అంటే ఉల్లిపాయలు తరిగామనుకోండి, ఇప్పుడు ఖచ్చితంగా కళ్ళకు నీళ్ళు వస్తూ ఉంటాయి ఎవరికైనా సరే. మనకి ఇంట్లో వాళ్ళు మజాక్ చేస్తూ ఉంటారు కూడా, ఎందుకంత బాధపడిపోతున్నావు అని అంటారు. కానీ నిజంగా అలా అని కాదు. మనకు బాధుండి కాదు, ఆ ఉల్లి యొక్క ఘాటుకి మన కళ్ళ నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. అది ఎవ్వరికైనా కష్టమే. చాలా ఇబ్బందిగా తరుగుతాం ఉల్లిపాయలు మాత్రం. కాకపోతే కంపల్సరీ మనకి ప్రతిరోజు కూరలో మనకు అవసరం. ప్రతిరోజు కూడా అది లేకుండా మనకి కూరలు అయితే అవ్వవు. అయితే అది వేసినా మనకు టేస్ట్గా ఉంటుంది ఉల్లిపాయ. కాబట్టి ఇది రోజు మనం ఇబ్బంది పడే విషయం కాబట్టి ఈ చిట్కాలు మనకు ఎంతో ఉపయోగపడతాయి. కొన్ని చిట్కాలు నాకు తెలిసినవి, నేను తెలుసుకున్నవి మీతో షేర్ చేసుకుంటాను. మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కమెంట్స్ మాకు తెలియచేయండి. ఇవి మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటాయి మీ కమెంట్స్ అనమాట. ఓకే, అయితే సబ్జెక్ట్లోకి వెళ్దాం. సాధారణంగా ఉల్లిపాయలు లేకుండా ఏ కూర వండలేం. అందుకే ఎంత రేటు పెట్టైనా సరే ఉల్లిపాయలు కొంటాం. ప్రతి ఇంట్లోనూ వివిధ రకాల డిఫరెంట్ వంటకాల్లో విరివిగా ఎక్కువగా వాడుతూ ఉంటాము ఉల్లిపాయలు. అలాగే ఇంకో సామెత కూడా ఉంది, ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనేటువంటి సామెత కూడా చెప్తూ ఉంటారు, మీరు వినే ఉంటారు. అయితే ఉల్లి చేసే మేలేమో కానీ దాన్ని కట్ చేసినప్పుడు ఆ ఘాటు మాత్రం కళ్ళ వెంట నీళ్లు రప్పిస్తుంది. అయితే గ్యారంటీగా కన్నీళ్ళు అయితే వస్తాయి. అయితే ఎంత ఘాటిన ఉల్లిపైన కళ్ళ వెంట నీరు కారకుండా కోయవచ్చు అని, అవి ఏమిటో ఆ చిట్కాలు ఏమిటో మనం ఈరోజు తెలుసుకుందాం. ఎంత ఘాటిన ఉల్లిపాయ అయినా సరే కళ్ళ వెంట నీళ్ళు రాకుండా మనం తరగాలి అంటే ఈ చిట్కాలు మీరు ఖచ్చితంగా చూడాలి. మొదట మనము ఒక వస్త్రం అంటే ఒక క్లాత్, తడి క్లాత్ తీసుకోవాలి. తీసుకుని ఉల్లిపాయలు కట్ చేసే చాపింగ్ బోర్డ్ మీద ఉంచాలి. అంటే ఒక క్లాత్ తడుపుకుని దాన్ని ఎలా మనం ఉల్లిపాయ ఎలా అయితే కట్ చేస్తామో ఆ చాపింగ్ బోర్డ్ మీద పెట్టుకోవాలన్నమాట. దాని మీద మనం తరగాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు తరగడం మనం మొదలు పెడతాం. అప్పుడు మన కళ్ళ వెంట ఒక్క చుక్క నీళ్ళు కూడా కారవు. అది మీరు ట్రై చేసి చూడండి. ఇది మన కష్టమైనది కూడా కాదు. ఒకసారి ట్రై చేయండి. అలాగే సాధారణంగా ఉల్లి కట్ చేసినప్పుడు వాటి నుంచి వచ్చే కొన్ని ఆమ్లాలు కళ్ళబడి నీళ్లు తెప్పిస్తూ ఉంటాయి. అంటే అసలు ఉల్లిపాయ కట్ చేసినప్పుడే మన కళ్ళబడి నీళ్ళు ఎందుకు వస్తుంది అనే విషయం కూడా మనం తెలుసుకుందాము. అంటే ఉల్లిపాయ కట్ చేసినప్పుడు దాంట్లోంచి కొన్ని ఘాటు వస్తుంది అనమాట. దాన్ని ఏమంటాం, కొన్ని ఆమ్లాలు. అవి మన కళ్ళబడి నీళ్ళు రప్పిస్తాయి, మన కళ్ళలోకి వస్తూ ఉంటాయి అనమాట ఆ యొక్క ఆమ్లాలు. తడి వస్త్రం మన చాపింగ్ బోర్డ్ మీద ఉంచుతాం కదా, అందువల్ల ఆ యొక్క ఘాటుని, ఆ ఆమ్లాలని ఈ తడి వస్త్రం అంటే తడి క్లాత్ పీల్చుకుంటుంది అనమాట. ఫలితంగా మనకి ఉల్లిపాయలు ఉండే ఘాటు, యాసిడ్స్ మన కళ్ళకి చేరవు. అందుకని కళ్ళు మండవు అనమాట. కాబట్టి కళ్ళ నుంచి నీళ్లు రావని చెప్తున్నారు. దీన్ని మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి. డిఫరెంట్గా ఈ చిట్కాలు మనం ఎంతవరకు పనిచేస్తే మనకు కూడా తెలుస్తాయి కదా. ఇవి కాకుండా మరికొన్ని చిట్కాలు కూడా మనం చెప్పుకుందాం. కూరకి ఉల్లిపాయ ఎంతో రుచినిస్తుంది. అలాగే కట్ చేస్తుంటే కూడా మన కళ్ళు అంతే మండుతాయి. అంచేత ఉల్లిపాయల్లో అనేక రకమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. సల్ఫరు ప్రాథమికంగా ఉల్లిపాయలోనే ఉంటుంది. అంచేత ఉల్లిపాయ లేకుండా వంట చేయడం ఊహించలేం మనం. ప్రతి ఒక్కళ్ళు వాడతారు ఉల్లిపాయ ప్రతి దాంట్లోనూ కూడా. అయితే ఇతర కూరలు ఏం తరిగినా కూడా మనకు కళ్ళు అంతగా మండవు. కానీ ఉల్లిపాయ తగ్గితే మాత్రం వాళ్ళు ఎందుకు మండుతాయని మీరు ఆలోచించారా ఎప్పుడైనా? ఆలోచిస్తే కనుక ఈరోజు చెప్పింది తెలుసుకోండి. అది ఇతర ఎంజైమ్స్తో కలిసిపోతుంది. సల్ఫర్ వస్తుంది, ఉల్లిపాయల్లో సల్ఫర్ ఉంటుంది కదా, అది కట్ చేసినప్పుడు అది ఇతర ఎంజైమ్స్తో కలిసిపోతుంది. అది తరిగినప్పుడు మన కళ్ళకి చేరుతుంది అనమాట. అప్పుడే మన కళ్ళు దురదలు, మంటలు వస్తాయి. అంచేత ఆ కళ్ళ నుంచి నీళ్లు రాకుండా మనం ఇప్పుడు తడి క్లాత్ది ఒక చిట్కా చెప్పుకున్నాము, ఇంకొని చెప్పుకుందాం. అది ఫాలో అయితే సరే మీకు ఈ ప్రాబ్లం సరిపోతుంది. బబుల్గా నోట్లో పెట్టుకుని ఉల్లిపాయ తరిగినా కూడా కళ్ళు మండవట. వెరీ సింపుల్ ఇదైతే. మళ్ళీ ఇంకోటి, ఉల్లిపాయలు తరుగుతున్నప్పుడు ముందుగానే ఒక గిన్నెలో సరిపడా నీళ్ళు తీసుకోవాలి. తీసుకుని ఉల్లిపాయలు పొట్టు తీయకుండా ఆ నీళ్ళలో వేయాలి. వేసిన తర్వాత అందులో రాళ్ళుప్పు కొంచెం వేయాలి. వేసిన తర్వాత మనం తరిగినా కూడా కళ్ళు మండవట. ఇది ఒక చిట్కా. ఇది కూడా ఈజీనే, ఇది కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకా థర్డ్ వన్ ఏంటంటే, పదునైన కత్తి అంటే షార్ప్గా ఉన్న చాకు ఉంటుంది కదా, అలాంటి దాంతో మనం కట్ చేసినా కూడా వేగంగా కట్ అవుతాయి,
ఉల్లిపాయలు. అప్పుడు కూడా వేగంగా కట్ చేయడం వల్ల కూడా మన కళ్ళకి అది చేరకుండా ఉంటుంది. ఏంటి ఘాటైన ఇవన్నమాట ఎంజైమ్స్. నెక్స్ట్ ఇంకో సింపుల్ చిట్కా, వెరీ సింపుల్. ఫ్రిడ్జ్లో ఉల్లిపాయలు కట్ చేయడానికి ముందు 15 మినిట్స్ ముందు ఫ్రిడ్జ్లో పెట్టాలట. ఫ్రీజర్లో పెడితే ఆ తర్వాత పావుగంట తర్వాత మనం తరిగితే కూడా మనకి కళ్ళు మండవని చెప్తున్నారు. అది కూడా ట్రై చేయండి. మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది ట్రై చేయండి, కళ్ళు మండకుండా ఉండడం కోసం. అలాగే వెనిగర్ కూడా వాడతారట. వెనిగర్ వాడినా కూడా మనకి కళ్ళు మండవని చెప్తున్నారు. కాబట్టి నాకు తెలిసిన చిట్కాలు మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కమెంట్స్ మాకు తెలియచేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు నేను చేస్తాను. అందరికీ నమస్కారం.